ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు 2026 సంవత్సరము ఈ 5వ తారీఖులో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయములో ప్రభు మనకు ఒక గొప్ప పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఆ పిలుపు తండ్రి కుమారుల మధ్య జరుగుతూ ఉన్న ఈ యొక్క గొప్ప ఉపదేశం. అందువల్లనే తండ్రి కుమారులను ఉద్దేశించుచు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. అనగా వివేకము మనకు తక్కువగా ఉంది, కొదువుగా ఉంది, కొరతగా ఉంది. అందువలన కుమారులు తండ్రి యొక్క ఉపదేశము వినుట అనేది వారికి మేలుకరమే. వారు మేలు సంపాదించుకొనుటే, అనగా వివేకము సంపాదించుకొనుటే. వివేకమును సంపాదించుకొనుటకు ఈ యొక్క కుమారులు వారి యొక్క ఐశ్వర్యము, వారి యొక్క ధనము, వారి యొక్క ప్రజ్ఞ ఏది ఇచ్చి కొనుక్కోగలరు, సంపాదించుకోగలరు. ఆలోచన చేస్తే అది ఎక్కడ దొరికేది కాదు. అందువలన తండ్రే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను మీకు సదుపదేశము చేసేదను, మంచి ఉపదేశము నేను చేసేదను. ఆ ఉపదేశములో బోధ ఉంది, మీకు వివేకము దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది, కాబట్టి త్రోసివేయవద్దు అని. సామెతలు 4:2 నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని. అనేక మార్లు మానవ నైజంగా కుమారులు, కుమార్తెలు, ఇంకా ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే వినుట కూడా సరిగ్గా వినరు, మరియు దాన్ని త్రోసివేస్తారు, అంగీకరించరు. చేయవలసిన ఆ యొక్క పనిని తండ్రి ఉపదేశించినప్పుడు దానిని నిర్లక్ష్య పెట్టి దాన్ని త్రోసివేసే అనుభవమే మనము అనేక మంది జీవితాల్లో చూస్తూ ఉన్నాము. అనగా దానిలో పోస్ట్పోన్మెంట్. ఇంతే కదా, నేను చేయకపోతే నా తండ్రి నాకేమి చేయగలడు, దానివల్ల నాకు ఉపయోగం ఏంటి అనే ఈ యొక్క ఉద్దేశంతోనే నిర్లక్ష్యంగా ఈ యొక్క కుమారులు లేక బిడ్డలు లేక స్నేహితులు లేకపోతే చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే వారు త్రోసివేసే నైజమే ఎక్కువగా ఉంటుంది. అయితే దేవుని యొక్క చిత్తం ఏమనగా, మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము ఏమనగా ఆ సదుపదేశమును వినాలి, అంగీకరించాలి. అప్పుడు వారికి వివేకము దొరుకుతుంది అని అర్థం. నా తండ్రికి నేను సుకుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని అనే విషయాన్ని మనము చూస్తే, ఇక్కడ ఏక కుమారుడు అనగా జనతైక కుమారుడు, మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు కుమారుడు. యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. మన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడు, ఏక కుమారుడు, సుకుమారుడు. కాబట్టి నా తండ్రికి అనగా యెహోవా దేవునికి నేను యేసు క్రీస్తు ప్రభు ఏక కుమారుడుగా ఉన్నాడు, సుకుమారుడు అయి ఉన్నాడు, జనతైక కుమారుడు అయి ఉన్నాడు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను,
నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనినిమ్ము. ఈ మాట మనం ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క మాటలను విన్నప్పుడు, బోధించున్నప్పుడు మనము వాటిని విని మన హృదయములో వాటిని పట్టుదలతో పట్టుకోవాలి. అనగా చేత్తో పట్టుకోలేము, ఒక ప్యాకింగ్లో మనం వాటిని నింపలేము, కానీ హృదయంలో నింపుకోవచ్చు. వాటిని గట్టిగా నమ్మి వాటిని అంగీకరించి ఆ ప్రకారముగా నడుచుకొనుటయే గట్టిగా పట్టుకొనుట. హృదయములో వినుటను బట్టి విశ్వాసము, ఆ వినుట దేవుని యొక్క మాట వలనే కలుగుతుంది. కాబట్టి నా ఆజ్ఞలు గైకొనేడలా నువ్వు బ్రతుకుదువు. అనగా మానవుడు ఏమవుతున్నాడు, ఈ లోకంలో దేవుని యొక్క మాట వినక వారు నరక శిక్షను సంపాదించుకుంటున్నారు, తీర్పులోనికి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ చచ్చిపోతూ ఉన్నారు. అనగా మానవుని యొక్క నిర్లక్ష్య వైఖరిని బట్టి, ప్రభు మాట అంగీకరించని స్థితి, వినని స్థితి, ఆ ప్రకారముగా నడుచుకోనని స్థితిని బట్టి వారు చచ్చిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నా ఆజ్ఞలను గైకొని నా ఎడలను బ్రతుకుదు. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకు. జ్ఞానము లేకే కదా బుద్ధి లేదు, బుద్ధి లేకపోవటం వలనే కదా ఈ మాట వినని స్థితి, దాని వలనే కదా తొలగిపోతున్నాము అని అర్థమవుతుంది. కాబట్టి ముందు జ్ఞానం సంపాదించుకో, అప్పుడు బుద్ధి వస్తుంది, వివేకము కలుగుతుంది. అప్పుడు దానిలో నుండి వాటిలో నుండి తొలగిపోము. అందువలన జ్ఞానమును విడవక ఉండినడల అది నిన్ను కాపాడును. జ్ఞానముతో మనం ప్రవర్తించుటకు, జ్ఞానముతో మాట్లాడుటకు, జ్ఞానముతో మనము విద్యను నేర్చుకొనుటకు, ఉద్యోగము చేయుటకు, సంసారము చేయుటకు, బిడ్డలను పెంచుటకు, ప్రతి బాధ్యతలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించుటకు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రతి కీడు నుండి తప్పించుకొనుటకు ప్రభు మనల్ని కాపాడుతాడు. ఆ వివేచన మనకు ప్రవహిస్తాడు. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును ప్రేమించుట, జ్ఞానము అనే మాటలో యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించినప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను నరక బాధ నుంచి, ఆరిని అగ్ని నుంచి రక్షిస్తాడు అని అర్థం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో జ్ఞానమును విడవద్దు, యేసుక్రీస్తు ప్రభువును విడవద్దు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడువాడు. యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించు, ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఇట్టి గొప్ప వివేకముతో కూడిన దేవుని యొక్క ఉపదేశమును మనం వినుట విషయములో నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన మనకు తండ్రి, మనకు ఉపదేశించువాడు, మనకు వివేకము పొందినట్లుగా జ్ఞాన ఉపదేశము మనకు ఇచ్చువాడు అయి ఉన్నాడు. కాబట్టి అట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో మనము ఇట్టి ప్రభు యొక్క మాటలు విని మన కన్న తండ్రికి మనము సుకుమారులంగా, మంచి కన్నబిడ్డలంగా మనము మారిపోటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.